ఏంటి అలా చూస్తున్నారు? జూనియర్ అభిలా కనిపిస్తున్నావు. నాకు పొడవు జుట్టున్నప్పుడు నేను అచ్చం ఇలాగే ఉండేవాడిని. Pregna, 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 my baby, my sweetheart. ఇదైతే నా అభి జాకెట్ కదా, మరి నువ్వెందుకు వేసుకున్నావు? డోంట్ వరీ, దీన్ని నీ దగ్గరే పెట్టుకో. నీకు ఇది బాగా నచ్చింది కదా. ఎనీవేస్, అభికి డివోర్స్ ఇస్తానని నువ్వు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు. దానికి బదులు నేను నీకు ఈ మాత్రం అయితే చేయగలను కదా. సో జస్ట్ కీప్ ఇట్. ప్రెగ్నా, ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఈ రోజు నువ్వు నన్ను ఏది అడిగినా పర్లేదు, నేను నీకు ఇచ్చేస్తాను. బిలీవ్ మీ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. నువ్వు తీసుకున్న డెసిషన్ చాలా చాలా మంచి డెసిషన్. యు నో, ది మూమెంట్ ఐ హర్డ్ అబౌట్ దిస్, నాకు ఆకాశంలో ఎగిరినట్టుగా అనిపించింది. నేను దారి పొడవునా ఇదే ఆలోచిస్తూ ఉన్నాను, నేను ఎలా కలవాలి, నీతో ఎలా మాట్లాడాలి, ఎలా థ్యాంక్స్ చెప్పాలి అని. బట్ సీరియస్లీ, యు మేడ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, వెయిట్, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. వెయిట్, దిస్ ఇస్ ఫర్ యూ. అరే, ఇది పర్ఫ్యూమ్, ఇదే బాంబ్ కాదు. మొహమాట పడుకో, తీసుకో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నువ్వెప్పుడొచ్చా? వచ్చిన వెంటనే నువ్వు నన్ను కలుస్తావనుకున్నాను, కానీ నువ్వు ఆలియా, మై బేబీ స్వీట్ హార్ట్, కమ్ హియర్, కమ్ హియర్. నేను అందరికంటే ముందుగా అభిని కలవాలనుకున్నాను, కానీ ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను తెలుసా. మన కోసం ప్రజ్ఞ ఏదైతే సాక్రిఫైస్ చేసిందో, దాని తర్వాత ఐ రియల్లీ ఫీల్ ఫర్ హర్. ఐ మీన్, నువ్వు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావో నాకు తెలియదు, కానీ చాలా మంచి పని చేసావు. ఐ మీన్, ఇప్పుడు మనందరం సంతోషంగా ఉంటాం. నువ్వు సురేష్తో అయితే నేను అభితో ఉంటాను కదా. యాక్చువల్లీ షీఈస్ రైట్. మేమెప్పుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటూనే వచ్చాం, కానీ ఈ డెసిషన్ తీసుకొని నువ్వు మమ్మల్ని తప్పు అని నిరూపించావు ప్రజ్ఞ. చూసాగా నువ్వు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావని. ఇక ఫ్యూచర్ లో మనం మళ్ళీ కలుస్తామో కలవో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఐ డోంట్ వాంట్ ఎనీ హార్ట్ ఫీలింగ్స్, ఓకే? అలాగే నీకేదైనా లాస్ట్ విష్ ఉంటే అది మాతో చెప్పు, మేము తప్పకుండా అది పూర్తి చేస్తాం. ఎస్. ఎంతో ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు మీరిద్దరు. డ్రామాలు ఆడడం తప్ప మీ ఇద్దరికి ఇంకేవీ రాదు కదా. నువ్వు మోడలింగ్ వదిలేసి యాక్టర్ వైపు బాగుంటుంది, నువ్వైతే తననే మించిపోయా. నిన్నటి వరకు నేను మీకు చాలా పెద్ద శత్రువుని, నన్ను బాధ పెట్టడం తప్ప ఇంకే పని లేదు మీకు. కానీ ఈ రోజు మనం ఈవెన్ అని అంటున్నారు. నో హార్ట్ ఫీలింగ్స్. ఈ రోజు నువ్వు నా నిర్ణయం వల్ల చాలా సంతోషంగా ఉన్నావు, కానీ నీకు అసలైన సంతోషం ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే అసలైన సంతోషం ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని పంచడంలో దక్కుతుందని నీకెప్పటికీ అర్థం కాదు. అందుకే నువ్వెప్పుడు ఎవరితోనూ సంతోషంగా ఉండలేవు. ఇక నువ్వు నిజంగానే నాకు ఏదైనా సంతోషం ఇవ్వాలనుకుంటే, నేను నిర్దోషిని అని నిరూపించే ఆధారాన్ని నా కళ్ల ముందే విరిచేసావు కదా, దాన్ని నాకు తిరిగివ్వు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.